రాగానే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం గ్యారంటీ అంటూ ఉదరగొట్టారు. తీరా గెలిచాక ఛార్జీల బాధలు మొదలెట్టేశారు. కూటమి ప్రభుత్వం 5 నెలలకే మాట తప్పి ప్రజలకు వరుసగా విద్యుత్ షాకులు ఇస్తోంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. కరెంటు ఛార్జీల పెన్షన్ తగ్గిస్తా 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీల పెన్షన్. విన్నారుగా, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు ఆ హామీ గాల్లో కలిసిపోయింది. సూపర్ 6 హామీలను తుంగలో తొక్కినట్లుగానే విద్యుత్ ఛార్జీలపై చేసిన వాగ్దానాన్ని విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నారు చంద్రబాబు. విద్యుత్ ఛార్జీల మోత మోగిస్తూ హై వోల్టేజ్ షాకులు ఇస్తున్నారు. 15,485.36 కోట్ల ఛార్జీల బాధలకు తెరతీశారు. విద్యుత్ వాడకం తక్కువగా ఉండే శీతాకాలంలోనే బిల్లులు ఇలా పేలిపోతుంటే ఇక తరువాత నెలల్లో ఏ స్థాయిలో షాకులు ఉంటాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఓవైపు ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్తును దూరం చేసి బిల్లులతో బాధేస్తోంది. ఇతర వర్గాలపైన పెను భారం మోపింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే 6,070.86 కోట్ల ఛార్జీల భారాన్ని గత నెల విద్యుత్ వినియోగం నుంచి వేస్తోంది. పెరిగిన విద్యుత్ ఛార్జీలను ప్రతి యూనిట్కు సగటున ₹27 నిర్ణయించిన ఏపీ యాక్సీ దీన్ని 15 నెలల్లో వసూలు చేయాలని సూచించడంతో ప్రతి నెల వినియోగదారులపై యూనిట్కు 0.63 చొప్పున పడుతోంది. ప్రస్తుతం వసూలు చేస్తున్న 6,072 కోట్లకే ప్రజలపై ఇంత భారీగా ఛార్జీల భారం పడుతుంటే వచ్చే నెల నుంచి కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల మీద మరో పిడుగు వేయనుంది. 9,412.50 కోట్ల విద్యుత్ ఛార్జీలను వసూలు చేయనుంది. అసలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే దానికి తోడు విద్యుత్ ఛార్జీల బాధుడితో సామాన్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందించిన విద్యుత్తును కూడా పాత బకాయిలుగా చూపిస్తూ బలవంతపు వసూళ్లకు దిగుతోంది కూటమి ప్రభుత్వం. లక్షలు వేలల్లో బకాయిలు చెల్లించాలంటూ ఆదేశిస్తోంది. అంత డబ్బు కట్టాలని పేదల కరెంటు కనెక్షన్ను నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తూ మీటర్లను తొలగిస్తున్నారు. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్తును పునరుద్ధరిస్తామని తేల్చి చెబుతుండటంతో పేదలు తీవ్ర షాక్కు గురవుతున్నారు. తాటాకు ఇళ్లు, రేకుల షీట్లు, ప్రభుత్వ కాలనీల్లో నివసించే వారంతా చీకట్లోనే కాలం గడపాల్సిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొంది.